రాజకీయాల్లో అంటే రాజశేఖర రెడ్డి గారు సిబిఎన్ గారు ప్రత్యర్థులుగా అదే విధంగా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఎన్ని మాట్లాడుకున్నా కూడా అవుట్ ఆఫ్ ది రాజకీయాలు కలిసిమెలిసి స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కొంతమంది జనాలు ఏ విధంగా అంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక మనిషి వ్యక్తి కడుపున పుట్టినటువంటి పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా లేరని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగావన్నా. మరి అందరూ అదే అనుకుంటున్నారు, అదే బాధపడుతున్నారు. వైఎస్ని అభిమానించే మాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పటికీ బాధపడేది అదే. ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి ఏంటి విధానం అనేది తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, లేదా లండన్ నుంచి చదివిన క్యాండిడేట్లు అంటే ఆ సలహా ఇచ్చే బ్యాచ్ అంట, అది లండన్ ఏదో స్కూల్ ఉందంట, దానిలో చదివిన బ్యాచ్ అంట, ఆ బ్యాచ్ అంట. మరి ఆ బ్యాచ్ ఏమనాలో కొత్త పేరు కూడా ఏం గుర్తు రావట్లా. ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది పేటిఎం, ఆర్టీఎం, ఈటీఎం ఏవో పేర్లు పెట్టేశారు కాబట్టి చెప్పలేము. ఒక అసెంబ్లీ అంటే ఒక సంస్కారం ఉందన్నా. ఒక అసెంబ్లీ జరుగుతుందంటే ఎంత ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళం తెలుసా. దూరదర్శన్ లో ఆ పని లైవ్ పెడితే చూసేవాళ్ళం వదిలిపెట్టకుండా. రాజశేఖర్ వేసే సైకిల్ సెటైర్లు కానీ, చంద్రబాబు మాట్లాడే మాటలు కానీ బాగుండేది. ప్రతి నాయకుడు అక్కడ ఎవరికో వాళ్ళకి మధ్యలో అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడేది. ప్రతి మాటకే ఒక అర్థం ఉండేది. బయటకు వచ్చేవాళ్ళు స్నేహంగా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అన్నవాళ్ళు, రాజకీయంలోకి ఒకేసారి వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు. మరి అంత స్నేహం వాళ్ళది. మరి అది తెలుసా, ఆయనకి తెలియదా ఏంటనేది అర్థం కావట్లేదు. చిన్నతనంలోనే ఎంపీగా పోటీ చేశాడు, చదువు అవ్వలేదని. రాజకీయంలోకి వచ్చాడు, గెలిచాడు 2-3 సార్లు, వ్యాపార పరంగా ఎదిగాడు. మరి అంత ఏంటో అర్థం కావట్లేదు. మరి ఏంటంటే ఏడుపు, ఒక ఏడుపు అన్న. ముఖ్యంగా చెప్పాలంటే కులం పిచ్చి, కులం ఏడుపు కొద్దిగా ఉంది. అది పోవాలి. అది పోతేనే చంద్రబాబు లాగా పేరు తెచ్చుకోగలడు, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా పేరు తెచ్చుకోగలడు అని మేము అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిబిఎన్ గారి కొడుకు నారా లోకేష్ గారు జనాల్లో మంచి పేరు సంపాదించుకుంటే ఈయన లాంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినటువంటి ఆయన అలవాట్లు ఎందుకు రాలేవని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. 5 సంవత్సరాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసినాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. కానీ పక్కన రాష్ట్రం ఉంది చూసావా, తమిళనాడు, స్టాలిన్ పరిపాలన చూసి ఆశ్చర్యపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టైంలోనే స్టాలిన్ పరిపాలన కూడా హైలైట్ అని అప్పుడు అనుకున్నాం. అంతకుముందు కరుణానిధి పెట్టిన హింసలన్నీ చూసాం తెలుగు వాళ్ళందరూ, ముఖ్యంగా నేను కూడా చూశాను అనుకో. అట్లాగే కరుణానిధికి పుట్టాల్సినోడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ కు పుట్టాల్సినోడు స్టాలిన్ రా బాబు అని ఒకళ్ళు కాదు, దగ్గర 100 ఎంతో మంది ఆ మాట అన్నారు. అది అంత పరిస్థితి తెచ్చుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లా. ఆ పక్కన సలహాదారులు ఏంటని అర్థం కావట్లా. ఈ టీడీపీ నుంచి వెళ్ళిన కొంతమంది ఉన్నారు, పేటీఎం బ్యాచ్ అనాలి వాళ్ళని. ముఖ్యంగా ఆ పేటీఎం బ్యాచ్ బూతులే. ఒక అసెంబ్లీని చూడాలంటే చీదర పుట్టేటట్టు మాట్లాడారు. ఆ పెద్ద ఆయన్ని ఏడిపీయటం, ఆ పెద్ద ఆయన మీద సెటైర్లు వేయటం అందరికి చీదర పుట్టింది, భయం పుట్టేసింది. ఏంది ఎదవలేంది, వీళ్ళు రాజకీయ నాయకులా, వీళ్ళు ఎమ్మెల్యేలా, మంత్రులుగా గెలిచిన మంత్రి పదవి చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయిన చరిత్ర లేదా దేశ రాజకీయాల్లో? 75 నుంచి తీసుకో లేదు. మరి ఇట్లాంటి పనికి మాలిన ఓడిపోయారంటే ఒకటి కాదు, ఇద్దరు కదా, ఎంతమంది మొత్తం దగ్గర 10 మంది 15 మంది దాకా ఓడిపోయారంటే మరి ఇంకేం కావాలి రాజకీయ చరిత్రకి? ముగింపు అనే అదే అనుకోవాలి. రాజకీయం అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలన్నా. 10 మంది చూడాలి, 10 మంది ప్రయోజనం కోసం నాయకుడు వచ్చాడు, తన బిజినెస్ తను కాపాడుకోవడానికి నాయకుడిగా ఎదగాలి, 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. నువ్వు పుట్టిన ఊరు, నువ్వు గెలిచిన ఊరులోనే నువ్వు చేయకపోతే ఇంతకుముందు వచ్చి అందరూ హైదరాబాద్ లో కూర్చునే వాళ్ళు ఇప్పుడు ఆడే ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. చంద్రబాబు పుణ్యమంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో కనపడుతున్నారు. అమరావతి ఇంకా రెడీ అవ్వలేదు, రాష్ట్ర రాజధాని బాగానే ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా వైజాగ్ 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. 12 సంవత్సరాలు నరకం చూసాం. ఇప్పుడు నువ్వు వచ్చావు బాగానే ఉంది, ఇప్పుడు మావి కానీ అంటున్నావు. ఏదో అమరావతి అని చెప్పి కొనసాగించచ్చు కదా, నువ్వే ఒప్పుకున్నావుగా. ఏది ఎలక్షన్లకు ముందు 2018లో కానీ 2016లో కానీ అమరావతి సై అన్నావు, అందరూ ఆదరణ పొందావు, వచ్చినాయి నీకు సీట్లు. మరి నువ్వు ఇంకేం చేస్తున్నావు? అదేమంటే జనాలకి సొమ్ము ఇచ్చి సోమరపోతులతనం చేయటమా? మరి మారాలి. మరి అదే కదా అడుగుతుంది, అందరూ అడుగుతుంది అదే కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రయోజనాల కోసం నయ్యి అన్నాడా, ఈయన ప్రయోజనాల కోసం నయ్యి అన్నాడా? బయట పెడతలేదు కదా. మరి ₹1 కోటి తెలుసా నీకు? ఆయన రాజధాని ప్రకటించింది కానీ కోట్లు పలికింది. హైదరాబాద్ 0 అయింది. ఈయన 3 రాజధానులు అన్నగానే ఆడేమో 10 లక్షలు అయింది, ఏమో 10 కోట్లు అయింది. కోకాపేట భూములు తెలుసా? కోకాపూట భూములు ఈయన 3 రాజధానులు అనక ముందు 10,000 15,000, 10 కోట్లు ఆడా 15,000 ఆడా. నువ్వు అర్థం చేసుకోక ఈయన 3 రాజధానులు అన్న రెండో రోజు 10 కోట్లు 20 కోట్లు ఆ నార్సింగ్ నుంచి కోకాపేట దాకా భూములని. మరి ఎవరికి ఆదాయం ఇచ్చావు? మరి అందరికీ కోపం రాదా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నావు, ఏమైనా అడిగావా? 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ₹1 తెచ్చావా? ఏం చేసావు నువ్వు? అదే అంటే బెల్ట్ ఆన్లైన్ లేకుండా పెట్టేసి ఉచిత పథకాలకి పంచాను అంటావు. మరి ఎవరిని సోమరిపోతులు చేసావు? 10,000 ఆటో వాడికి ఇచ్చావన్నా, ఆటో వేసుకుని తిరిగాడు, రోడ్డు బాగోలేక అడు తిరగలేదు. నువ్వు ఇచ్చిన 10,000 తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు. ఏం ప్రయోజనం? అదే రోడ్డు వేసి 10,000 ఇస్తే అది ఇంకా కష్టపడేవాడు కదా, ఇంకో 10,000 సంపాదించుకునేవాడు కదా. మరి నువ్వు చేయాల్సిన పనులు చేయన్నా. ఇప్పటికైనా తెలుసుకో, సొసైటీకి ఏం చేయాలి. మనం ఒక నాయకుడిగా ఉన్నాం,
మనం పరంగా ఏం చూసుకోవాలి, నీ స్వరం నువ్వు చూసుకో, నువ్వు ఉపయోగపడాలి, ఇంకో 10 మందికి ఉపయోగపడాలి. అట్లాంటి పనులు చేస్తే సొసైటీలో పేరు అనేది వచ్చింది, లేకపోతే చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను.